నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పల్లికి కనీస గిట్టుబాటు ధర కల్పించాలంటూ మూడోసారి రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్ పల్లి ధర క్వింటాల్కు 6,000 నుంచి 4,000కు ట్రేడర్స్ తగ్గించినందుకు నిరసనగా వేరుశనగ పల్లి రైతులు జై జవాన్ జై కిసాన్ అంటూ మార్కెట్ యార్డ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలో ఎవరున్నా కూడా ఆరుగాలం కష్టించి పనిచేసే రైతులను అందరూ ముంచేవారేనని రైతులు మండిపడ్డారు. 2 రోజుల క్రితం పల్లికి మద్దతు ధర కోసం దాదాపు 700 మంది రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ శ్రీనివాస్ పై దాడి జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మేడం చెప్పు మనమే మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చినాక కొత్త వాదన చేస్తే సంవత్సరాలైనా ఈ పంచాయతీ రైతులందరూ కూడా రైతులకు ఏం చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం ఒక మాట అనుకున్నాం కాబట్టి సరుకును చూసి రేటు పెట్టుకోమని మేము రైతులు డిమాండ్ చేస్తాం. వాళ్ళకి మేమేం తొందరపడం, మేమందరం ఆగుతాం. వాళ్ళని చూసి వాళ్ళకి ఇంకోసారి అవటాన్ని తీసుకుపోయి ఏదో ఒకటి మాట్లాడమని మీరు చెప్పండి సార్. మేము కొంతమంది అడిగితే అవటాన్ని ఓకే సార్. అయితే మీరు రోజులు కానీ కుప్పలకు మేమే కావాలి సార్. మేము కాదంటే సార్ మేము ధర్నా చేయం, మేము లొల్లి చేయం, మీరు ఎట్లా చెప్తే ఏంటాం. కానీ కాన్షియస్ చాలా మంది రైతులు చాలా అగుడు అవుతున్నారు. దేనివల్ల అంటే ఈ అచ్చంపేట షేట్ల వల్ల. షేట్లు ఇచ్చినప్పుడు సగం విత్తులు దాంట్లో విత్తులు ఇచ్చిరు పండించినామా అవతల నుండి వస్తే మేము ఇచ్చినామన్నారు. చాలా మంచి గుడ్డ గుడిగా 4,000-4,500 వేసుకుంటున్నారు. ఇది అన్యాయం చాలా. కాబట్టి మేము మార్కెట్ బంద్ చేస్తున్నాము. అచ్చంపేట పోవటాలు ఒక్కడు బీటు మాడకూడదు. బయట కావాలి, బుడ్డలు తీసుకోవాలి. లేకపోతే మా బుడ్డలు జోలి పోకూడదు. మార్కెట్ లో కాలు పెట్టకూడదు. రైతుల మార్కెట్ అది షేట్ల మార్కెట్ కాదు. రైతులు మొత్తం లేస్తే మార్కెట్ లో వస్తే మీకు బట్టలు ఇనిపించి తెస్తాం. మా రైతుల డిమాండ్ ఇది. మీరు మార్కెట్ లో రేటు పెట్టేటైతేనే రావాలి, లేకపోతే కాలు పెట్టకూడదు. రైతులకు మోసం చేయకూడదు. మేము బయట వెళ్ళాలనుకుంటాం, లేకపోతే బయట వేరే రాష్ట్రం తీసుకుపోతాం. మా సరుకు అమ్ముకుంటాం. మేము మందు తాగి చచ్చే పరిస్థితి అయిపోతుంది. ఎలా రేటు చూస్తే రైతులు మందు డబ్బా తీసుకొని తాగే పరిస్థితి ఉంది. ఈ అచ్చంపేటలో ఎవరు అడిగేటోడు లేదు. రైతుల సంఘం లేదు కాబట్టి కోమటోళ్ళ సంఘం ఉంది, ప్రతి ఒక్క జాతి సంఘం ఉంది. రైతుల సంఘం లేదు కాబట్టి మీరు షేట్లు మొత్తం దోపిడీ చేసి మొత్తం నాణం చేస్తున్నారు. కాబట్టి మీరు షేట్లు మాత్రం మార్కెట్ గిట్టుబాటు రేటు పెట్టాలి. ఎవరు ఈ షేట్లు పెట్టకపోతే బయట పిలిపించి రేటు పెట్టాలి. చైర్మన్ కి డిమాండ్ అది చేస్తున్నాం. మాకు హామీ ఇవ్వాలి, మాకు రాసి ఇవ్వాలి.